ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు సంబంధించి ఇప్పటికీ స్టిల్ ఎన్యూమరేషన్ పత్రాలు చాలా మందికి అందలేదు అన్నటువంటిదైతే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే చాలా మందికి దీనికి సంబంధించి ఈ ఫామ్ ఫిల్ చేయడానికి సంబంధించి కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కావచ్చు, వాళ్ళు అడిగినటువంటి పత్రాలు జనాల దగ్గర ఉండనటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఏంటి అని అంటే పిఎల్ఓలు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు అని అంటున్నారు. అండ్ పార్టీ ఏజెంట్స్కి సంబంధించి బిఎల్ఏలకు సంబంధించి ప్రజాప్రతినిధులు కొన్ని ఫామ్స్ తీసుకున్నారు అన్నటువంటి కొన్ని వీడియోలు కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. దీనిపై మాట్లాడదాం. రాకేష్ సార్, ముందు మీరు చెప్పండి, ఈ మీ ఇది ఎక్కడ, మీ దగ్గరకు వచ్చారా, ఫామ్స్ ఇచ్చారా, వాళ్ళు అడిగినవేంటి అంటే దీన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుందని జనాలకు. ఎందుకంటే డెఫినెట్గా రివిజన్ అనేది ఇంపార్టెంట్. చాలా వరకు ఓట్లు పోయిన వాళ్ళవి ఉన్నాయి, వాళ్ళవి తీసేయాల్సిన అవసరం ఉంది, కొత్త వాళ్ళవి చేయాల్సినటువంటి అవసరం ఉంది, 2 ఓట్లు ఉంటే ఒకటి తొలగించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇది చేసి తీరాలి. కాకపోతే కాస్త కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ప్రతి చోట కనిపిస్తోంది. ఈవెన్ ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకెళ్లే వాళ్ళది అంటే బిఎల్ఓల దగ్గర అదే సిచ్యువేషన్ ఉంది, జనాల దగ్గర అదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రమే ఇది మన ఈ టాపిక్. చెప్పండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ ప్రక్రియ అనేది ఏదైతే జరుగుతుందో ఆ సర్ ప్రక్రియ జరిగే క్రమంలో గ్రామాలలో దాదాపుగా అందరు ఐడెంటిఫై అవుతారు మేడం. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వస్తుందంటే, అంటే నా వరకు మా ఇంటికి రావడం జరిగింది, మా అమ్మది కావచ్చు, నాది కావచ్చు, మా తమ్ముది, మా భార్యలు అందరు ఇచ్చారు, మా భార్యది ఇచ్చారు, మా తమ్ముని భార్యది ఇచ్చారు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, నేను అంటే మా భార్యది 2002 కంటే ముందు మా పెద్దపల్లిలో ఓట్లేదు. పెద్దపల్లి సుభాష్ నగర్ మేడం మాది, అక్కడ ఓట్లేదు. ఆమె ఓటు వచ్చేసి వేరే ఊర్లో ఉన్నది, వాళ్ళ తల్లిగారు ఊర్లో కరీంనగర్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ ఓటు అడగనికి అంటే దాన్ని మ్యాపింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ నాకు మ్యాపింగ్ కావాలంటే ఎపిక్ నెంబర్ అక్కడిది వాళ్ళ ఫాదర్ది కావాలి, వాళ్ళ ఫాదర్ది మదర్ది కావాలి. అక్కడ ఎపిక్ నెంబర్ చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, లేకపోతే ఈ మన ఏది డాక్టర్ గ్రూప్ మహిళా సంఘాల వాళ్ళను పెట్టి దీన్ని రన్ చేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ రన్ చేస్తున్నప్పుడు ప్రధానమైన సమస్య ఏమొస్తుందంటే ఫామ్ నింపడంలో వాళ్ళు కొంత అంటే మనకు ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి దీని మీద సంపూర్ణ అవగాహన కల్పించకపోవడంతో ఏమైతుందంటే ఆ ఫామ్ నింపడంలో వాళ్ళు కొంచెం తడబాటుకు గురవుతున్నారు. ఇంకా గ్రామాల్లో ఎస్పెషల్ గా చాలా గురవుతున్నారు, ఎందుకంటే అది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఓట్ మ్యాపింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇదొక అంశం అయితే, రెండో అంశం అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా చోట్ల ఈ ఓటు తీసి ఆ ఓటు తీసి అని కూడా చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం మీడియాలో. కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సమస్య ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని తీసుకుందాం, హైదరాబాద్ నగరాన్ని తీసుకుందాం. నాట్ ఓన్లీ హైదరాబాద్, దేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్, అన్ని క్యాపిటల్ సెంటర్స్, ఎక్కడ కూడా మీకు ఏ ఎలక్షన్లు జరిగినా, అది మున్సిపల్ ఎలక్షన్లు జరిగినా, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు జరిగినా, ఏం జరిగినా 50% 50 బిలోనే ఉంటది ఓటింగ్. మొన్న గంతగనం జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఇంటింటికి పోయి తిరిగినా కానీ పడ్డ ఓట్లు ఎంత? 40-48%. అంటే 50% ప్రజలు అసలు లేరు అక్కడ. కాబట్టి ఒక్కొక్కరికి 2 ఓట్లు, 3 ఓట్లు, 4 ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏమైతుందంటే, ఇప్పుడు 2002కు ఒక విఠలన్న ఉన్నాడు, 2002కు విఠలన్నకు హైదరాబాద్ లో ఒకటి ఉంది, వాళ్ళ ఊర్లో ఒకటి ఉంది, వాళ్ళ ఊరు సంగారెడ్డిలో ఒకటి ఉన్నది. ఇప్పుడు 2 ఓట్లు రెన్యువల్ అవుతాయా? కావు అన్నప్పుడు ఆల్రెడీ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఎలక్షన్ కమిషన్ దగ్గర, దాంట్లోనే కదా విఠలన్న డేటా మొత్తం పెట్టేది. హైదరాబాద్ ఆల్రెడీ ఇంతకుముందు తీసి పోవాలి, అది ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి. ఎందుకు పోతలేదు అంటే, జస్ట్ ఎగ్జాంపుల్ విఠలన్న చెప్తాను. విఠలన్న ఉద్యోగం చేసిన వాళ్ళు సంగారెడ్డి అన్నది సంగారెడ్డి ఉంటది. అంటే నేను ఏమంటాను అంటే, మేము చదువుకొని ఇక్కడ వచ్చినాం, మేమేం ఓటు తీసుకోవాలి, కానీ మాకు పెద్దపల్లిలో ఉన్నది ఓటు, ఫస్ట్ నుంచి పెద్దపల్లి ఉన్నది. కానీ అన్నలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి రిటైర్డ్ అయ్యి ఊరికి పోయినప్పుడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు, పనిచేసిన వాళ్ళు, వాచ్మెన్లు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా వలస కూలీలు వస్తే వాళ్ళందరూ ఓట్లు ఇక్కడ రెన్యువల్ చేస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కుక్కడపల్లి ప్రాంతంలో శ్రీకాకుళం బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా బంజారాహిల్స్ లో మన ఇది పాలమూరు బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది. ఈ బస్సులో ఉండేటోళ్ళు అంతా కూడా వాళ్ళ ఊర్లో ఓటు ఉంటుంది, మళ్ళీ ఈడ ఓటు ఉంటుంది. కాబట్టి ఈ ఓట్లు పోతాయా ఉంటాయా, వాళ్ళకు పెట్టాల్సినటువంటి ఏంది అనేది అవగాహన కల్పించడంలో
ఎలక్షన్ కమిషన్, అది కేంద్ర ప్రభుత్వం అని చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్ అనేది కంప్లీట్ గా విఫలమవుతుంది. ప్రజల్ని వెంటనే వాళ్ళని మోటివేట్ చేయాలి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే చాలా వరకు అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న ఓట్లు ఉంటాయి, న్యూ సిటీలో ఉన్న ఓట్లు ఉంటాయి, హైదరాబాద్ లేకపోతే మన అక్కడ నుండి మైగ్రేట్ అయ్యి ఇంకో దిక్కు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోయిన వాళ్ళ దగ్గర ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లన్నీ మరి మ్యాపింగ్ అయితే కావనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. మరి ఓటింగ్ మ్యాపింగ్ జరిగినప్పుడు 50 ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకోవాలి కదా. ఇవన్నీ ఒక అంశం అయితే, ఇంకొక అంశం ఏంటంటే జరగాల్సినంత దాని గురించి ప్రచారం జరగట్లేదు, దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఓకే. అండ్ జితేందర్ గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే ఇప్పుడు సర్వ్ చేస్తోంది, డెఫినెట్గా విఫలమైంది అని అనుకున్నా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఊళ్ళల్లో అంత పెద్ద ఇబ్బంది అయితే కనిపించట్లేదు. డెఫినెట్గా హైదరాబాద్ లాంటి సిటీల్లో అయితే ఆ ఇబ్బంది ఉంది. అయితే ఇక్కడ ఎన్యూమరేటర్స్కి, బిఎల్ఓలకు కరెక్ట్గా వాళ్ళని ట్రైనప్ చేయలేదు, సరైనటువంటి అవగాహన కల్పించలేదు. అందుకే ఫీల్డ్ లెవెల్కో వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే మేబీ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. ఇది ఎలక్షన్ కమిషన్ పని. ఇది ఇప్పుడు భారతదేశంలో 1952 నుంచి స్టార్ట్ అయినటువంటి ఎలక్షన్ విధానంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానులు మరి నెహ్రూ గారి నుంచి మొదలైంది అది. కాబట్టి ఆ రోజు ఒక్కొక్కసారి 5 రాష్ట్రాల ఎలక్షన్ జరిగినా కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా బ్రహ్మాండంగా చేసిండ్రు. ఎలక్షన్ ఉన్నటువంటి ఇది స్వతంత్రమైనటువంటి సంస్థ. కానీ దీంట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోవడం అనేది ఒక సిస్టమ్ తీసుకొచ్చిండు ఆయన. ఇంతకుముందు ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు ఉంటుండే. కానీ అందులో నుంచి సుప్రీంకోర్టు జడ్జిని తీసేసింది ఈ మధ్య కాలంలో. తీసేసి వాళ్ళు ఒక కేంద్ర మంత్రిని పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాటిని ప్రజల మీద రుద్దడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పటి వరకు చూడండి, ఇప్పుడు ఫార్మ్స్ అనేది మా దగ్గరికి, ఇప్పుడు మా ఇంట్లో మేము 4 ఉన్నాం, 2 పిల్లలు, నేను, మీ బాబా వైఫ్, మాకు 2కే వచ్చినాయి ఈరోజు ఫార్మ్స్. మరి ఏ విధంగా చేయాలి? అదేవిధంగా దేశవ్యాప్తంగా ఓటర్లు అనేటివి ఏ విధంగా తీస్తున్నారు అనేది ఇప్పుడు జరిగినటువంటి మన సంకలు గుద్దుకుంటున్నారు. మేమేమో బీజేపీ వాళ్ళు, బీజేపీ అనేక రాష్ట్రాలలో గెలుస్తున్నాం, అనేక రాష్ట్రాలకు గెలుస్తున్నాం అంటే ఈ రోజు చూడండి అనేక రాష్ట్రాలలో గెలిచే విధంగా చూస్తే మన జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్ లో 65 లక్షల ఓట్లు తీసిర్రు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసిర్రు. ఇంకా 28 లక్షల ఓట్లు ఇంకా గాలిలోనే ఉన్నాయి. ఆ విధంగా చూస్తే తమిళనాడులో చూడండి, ఆ స్టాలిన్ ఓడగొట్టాలనే ఉద్దేశంతో అక్కడ 80,000 ఓట్లు ఆయన దగ్గర తీసేసిండు. అదేవిధంగా చూస్తే మరి ఈ రోజు పరిస్థితి చూస్తే ఎట్లయిపోయిందంటే ఆ పశ్చిమ బెంగాల్లో ఒక స్వతంత్ర సమరయోధిని ఉన్నటువంటి కొడుకు, ఆయన ఒక గాంధీయవాది. ఇప్పుడు అక్కడ ఒకటి టెలిగ్రామ్ అని పత్రిక నడుపుతుండే ఎడిటరు, ఆయన అతని కూతురు పెళ్లి అమెరికాలో జరుగుతుంటే అతని పాస్పోర్ట్ రాలేదు. ఎందుకు రాలేదా అంటే ఇది ఎలక్షన్స్ లో ఓట్ లేదు. అంటే ఏ విధంగా మోదీ గారు చేస్తున్నారో చూడండి. దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నటువంటి సంస్థల్ని వాడుకొని ఈడీ, ఈ తర్వాత సిబిఐ, ఇవన్నీ వాడుకొని మన ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. సరే, ఎస్ఐఆర్ దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఏమో జరగాల్సిన అవసరం ఉండే. మరి 14 సంవత్సరాలల్లా ఈ ఉన్న 12 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా మరి ఆ రోజు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి 60,000 మందిని మనం ఇక్కడ నుంచి మన దేశంలో జరిగితే మనం ప్రవేశిస్తే మన ఇక్కడ నుంచి 60,000 మంది అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసేసింది. కానీ వీళ్ళు 12 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కేవలం 3,000 మందిని తీసి పంపించగలిగినారు. మరి ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు పాకిస్తాన్, అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. అనేక రకాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి వ్యక్తులంతా మన భారతదేశంలో దూరుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, తర్వాత రక్షణ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? మాట్లాడితే వేరే దేశాల వాళ్ళు ఈ దేశాల్లో దూరుతున్నారు కాబట్టి ఎస్ఐఆర్ చేస్తున్నాం, ఇంత కఠిన నిర్ణయాలు చేస్తున్నామని. అందులో ఫామ్ లో చూడండి, బంధువుల పేర్లు రాయాలంటే అన్ని రాయాలంటే అందులో పెద్దగా ఇంతవరకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నేను దాదాపుగా నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలండి. అందులో నేను అనేక సందర్భాల్లో 18 ఏళ్ల నుంచి నేను ఓటు వేసుకుంటూ వస్తున్నా ఉన్నాను. నా ఓటును కనీసం అట్లా సెలెక్ట్ చేసేసుకొని నేను ఉన్నదన్నట్టు తీసేసుకొని 2002 నుంచి వచ్చిన వారిని కొంత ఏదైనా డాక్యుమెంట్స్ అడిగి తీసుకుంటే బాగుంటుంది. పని భారం పెరిగిపోయింది. టోటల్ గా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ మ్యాపింగ్ చేయాలి. తర్వాత ప్రతి ఒక్కరూ ఫామ్ ఇస్తేనే మీ ఓటు ఉంటది అనేది చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులుగా జరుగుతాయి.
నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంతకుముందు మీ ఛానల్ చెప్పిన 50 లక్షల నుంచి 1 కోటి ఓట్లు పోతాయి ఇందులో నుంచి. నాకు తెలిసి ఆ దురబుద్ధితో పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. కానీ కాబట్టి పార్టీలన్నీ బిఎల్ఏలతో అలర్ట్గానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఊళ్ళల్లో అయితే నష్టమే లేదు. ఏమంటారు, ఓటర్ల కన్నా ఎక్కువ వాళ్ళ ఓటు పోవద్దని మీరే కృషి చేస్తున్నారు కదా, ఏ పార్టీ కాబట్టి. మీరే సమీక్షలు సమావేశాలు. ఎంట్రీ చేసేదంతా ఎలక్షన్ కమిషన్ కాదండి. మేమంతా అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చినా కూడా బీజేపీ వాళ్ళు కూర్చొని ఉన్నారు ఆడ. ఏ ఓటు తీయొచ్చు, ఏ ఓటు తీసేయచ్చు, ఏ ఓటు ఉంచుకోవచ్చు. ఎన్ని రాష్ట్రాలు గెలుస్తున్నారండి ఈ విధంగా దౌర్జన్యాలు చేసి. మేము ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇక అంటే బాగుండేది, కానీ దీంట్లో ఆర్ఎస్ఎస్ బ్రహ్మాండంగా పనిచేసింది. మా సేవాదళ నుంచి విడిపోయింది. అది 1925లో మొదలైంది. దేశవ్యాప్తంగా ఏంది ఒక హిందూయిజం మీద పనిచేస్తారు. ఇవాళ హిందువులు ఎక్కడ ఉన్నారండి? స్వతంత్రం వచ్చినప్పుడు 84% ఉంటే ఈ రోజు 65% హిందువులు పోతున్నారు. చాలా దాని మీద చర్చ పెడితే చాలా ఉంది సబ్జెక్ట్ నా దగ్గర. ఈ రోజు మతాలు మార్చుకుంటున్నారు. ఇంట్లోనేమో కులం అంటారు, బయటనేమో మనం హిందువులం కలిసి ఉండాలంటారు, వివక్ష చూపిస్తారు. ఈ రోజు మతం మార్పిడి జరిగి ప్రజలంతా విడిపోయి మతాలు మార్చుకునే విధంగా జితేందర్ గారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయింది. మేడం, ఎలక్షన్ కమిషన్ ని ఖతం చేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఎలక్షన్ కమిషన్ ఒకడే ఉంటుండే, ఆయన చేంజ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. నేను ఎందుకంటున్నా అంటే ఏది కానీ మార్పులు చేర్పులు చేసి దాన్ని మొత్తం ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని 3 ఉండాలి 4 ఉండాలని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సెంట్రల్ ఎవరు ఉంటే వాళ్ళు పెట్టుకున్నారు. విఠల్ గారు చెప్పండి. ఇప్పుడు సరే ఎంత అవసరమో ఒకటే ఎగ్జాంపుల్ అమ్మా. మన రాష్ట్రంలో ఇప్పుడు ఓటర్లు ఎంతమ్మా మీరు చెప్పింది 3,38,00,000. ఇంకా జనాభా ఎంతమ్మా? రేవంత్ రెడ్డి గారు చేసిన జనాభా లెక్కలు 3,65,00,000. అంటే ఇక 10 ఏళ్ళలో కూడా ఓటు ఉంటుందా? సింపుల్ క్యాలిక్యులేషన్. జనాభా 3,65,00,000 అయితే ఓటర్లు 3,35,00,000. అంటే ఓట్లు లేని వాళ్ళు ఎంతమంది? ఒక 30-35 లక్షలు అనమాట. వాళ్ళందరూ 18 లోపు. నిజంగా 18 బిలో పాపులేషన్ అమ్మా నియర్లీ 30% ఉంటుంది. 30 సంవత్సరాల లోపు 50% జనాభా ఉంటుంది. 18 సంవత్సరాల మీద కనీసం 25 నుంచి 30% జనాభా ఉంటుంది. అంటే మొత్తం జనాభాలో 70% ఓటర్లు ఉండాలి, 30% ఓట్లు లేని వాడు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లెక్కన చూస్తే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 80-90% వస్తుంది. 90% ఓటర్లు ఉంటారు అమ్మ జనాభాలో. అంటే దీని ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎస్ఆర్ అనేది ఎంత అవసరమో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సరు ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది. 2002 వాజ్పేయి గారి ప్రభుత్వంలో జరిగింది. ఎవ్రీ 10 years కు, అంతకుముందు 2002 బిఫోర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అనేక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసింది, చేయాల్సింది కూడా. స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ అనేది అవసరం. చనిపోయిన వాళ్ళు ఉంటారు, మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఏజ్ వచ్చిన వాళ్ళు ఏజ్ ఓటర్ ఐడి ఓటర్లో ఇంక్లూడ్ చేసుకునే వాతావరణం ఉండదు, నెగ్లెక్ట్ ఉంటుంది. ఇది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ముఖ్యంగా ఇది దేశవ్యాప్తంగా సార్ అనేది జరగాల్సిన గుర్తించింది. అనేక రాష్ట్రాల్లో చాలా సమస్యలు వచ్చినాయి. సార్ ఇక్కడ ఏంటంటే ఒకటి పర్టికులర్ గా ఇది నేను ఇండియన్ అని చెప్పడానికి మనకి ఏ డాక్యుమెంట్ లేదు అని చెప్పేసి మొన్న కేంద్రం కూడా చెప్పింది. ఈవెన్ పాస్పోర్ట్ కూడా అందులో ఇండియన్ అని రాసి ఉంటది, కానీ ఎప్పుడైనా మీరు రద్దు చేయొచ్చు దాన్ని. సో ఏది కాదు, చుట్టుపక్కల బంధువులు, అది మనం పెరిగింది, చేసింది, పుట్టింది, ఇవన్నీ చూపిస్తే ఆ పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు మాత్రమే గుర్తింపబడతారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ప్రతిసారి నిరూపించుకోవడమే అన్నటువంటి సిచ్యువేషనే మొన్నటి లెక్క కనుక చూస్తే సుప్రీం కేంద్రం చెప్పింది చూస్తే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ. దానికి సరే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కమిషనర్స్ ఉంటారు, సహజంగా జరుగుతుంది. అధికారం ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళ అనుకూలం వాళ్ళని వేసుకుంటారు, బీజేపీ అనుకూలం అని కాదు, డెఫినెట్ గా ఎంతో కొంత ఉంటది. దానికి కూడా ఇవాళ సెలక్షన్ మాత్రం సార్ ఇక్కడ ఒకటి క్లారిటీ ఏంటంటే ఎస్ఐఆర్ డెఫినెట్ గా చేసి తీరాల్సిందే అనేదే ప్రతి ఒక్కరు అంటున్నటువంటి మాట. అందులో దీంతో విభేదించేది ఏం లేదు. బట్ ఏంటంటే దీనికి నేను అదే చెప్తాను, ఫార్మ్స్ చాలా మందికి రాలేదు, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ రాలేదు. గ్రౌండ్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సొంతగా ఎంప్లాయీస్ ఉండరు. ఎలక్షన్ కమిషనర్ ఒక కమిషనర్ ఉంటాడు, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. మళ్ళీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పైన అధికారుల పైన ఆధారపడి మాత్రమే ఎన్యూమరేట్ చేస్తారు, ఏదైనా రివ్యూ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్, విద్యా వ్యవస్థలో టీచర్లు, అంగన్వాడీ టీచర్స్, లేదా గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీస్, వీళ్ళంతా బిఎల్ఓస్ ఉంటారు. బిఎల్ఓ వ్యవస్థకి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ని ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన బిఎల్ఏస్ ఎవరు అపాయింట్ చేసుకోవాలమ్మా? ఏ రాజకీయ పార్టీ వాళ్ళు.
మా జితేంద్ర అన్న వాళ్ళ బిఎల్ఏ ఉంటాడు, రాకేష్ భాయ్ బీఆర్ఎస్ బిఎల్ ఉంటాడు, బీజేపీ ఉంటాడు. వీళ్ళే కదా మళ్ళీ నిర్ణయించింది. ఎవరన్నా ఒక్క ఓటు సరే నేను అధికారంలో కేంద్రంలో నేను బిఎల్ఏ ఓటు రాకేష్ ఓటు తీసేసి ఊరుకుంటాడా? వెంటనే పంచాయతీ స్టార్ట్ అవుతుంది కదా. సో ముగ్గురు బిఎల్ఏలు అక్కడ ఉంటారు, బిఎల్ఓ ఉంటాడు. ఎవరు ఓట్లు తీసేయాలంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు, మైగ్రేట్ అయిన ఓట్లు, ఇతర ప్రాంతాల్లో పోయిన ఓట్లు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఇప్పుడు ఇంతకు రాకేష్ భాయ్ నా ఎగ్జాంపుల్ ఇట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు నాకు బహుశా 3 ఓట్లు ఉంటాయమ్మా. ఒకసారి నేను ఎల్బినార్లు ఉన్నా, ఇప్పుడు గచ్చిబౌలిలో ఉంటున్నా, మా ఊర్లో ఉంటది. అంటే రాజ్యాంగం ఒకరికి ఒక ఓటు ఇవ్వాలి కానీ 3 ఓట్లు ఇస్తుందమ్మా. అదే విధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ కి సెటిల్ అయ్యి వచ్చిన వాళ్ళు ఒక 20 లక్షల మంది ఉంటారు. 20 లక్షల మంది హైదరాబాద్ లో ఓట్లు ఉంటాయి వాళ్ళకి, మళ్ళీ ఆడ ఉంటాయి. మీరు చూడండి ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్ర తెలంగాణలో వేరే డేట్ ఉంటుంది ఎలక్షన్, ఆంధ్రాలో వేరే డేట్. మీరు చూడండి ఎలక్షన్ డేట్ రోజు అందరూ వరుసగా వెళ్ళిపోతారు అక్కడ ఓటు వేయడానికి. అంటే ఒక్క వ్యక్తి ఒక్క ఓటు, నేను ఊర్లో సర్పంచ్ గా ఎవరైనా పోటీ చేస్తే ఊరికి పోయి ఓటేస్తారు. అంటే ఒక్క వ్యక్తి ఒక్క ఓటును వినియోగించుకోవాలా, 3 ఓట్లను వేయించుకోవాలా. ఇలా ఇంకా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, చనిపోయే లేలే బతుకు. యా ఇప్పుడు నాకు ఇప్పటివరకు రాలేదమ్మా, ఇంకా టైం ఉంది కదా, 1 మంత్ పీరియడ్ ఉంది. October 10th అనేది డేట్ అమ్మా. దీనికి షెడ్యూల్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ 1 మంత్ లో రివ్యూ ఉంటది, ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మళ్ళీ మనం సబ్మిట్ చేస్తాం, రివ్యూ ఉంటది. ఫైనల్ ఓటర్ లిస్ట్ అనౌన్స్మెంట్ అనేది October 1st. ఈవెన్ ఒకవేళ రాకపోయినా కూడా ఆన్లైన్ లో చేసుకోవచ్చు అనుకుంటా. చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటమ్మా, ఇప్పుడు ఇంతకుముందు జితేందర్ అన్న ఒక మంచి మాట చెప్పాడు. ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళు చాలా మంది రాత్రికి రాత్రి ఓటర్ ఐడి వస్తుంది, ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది. ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు మన పిల్లలు అమెరికా పోతే అమెరికన్ సిటిజన్స్ గ్రీన్ కార్డు రానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. కానీ ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ రాత్రి సిటిజన్షిప్ అవుతా ఉన్నాడు. మీరు అన్నాడు సిటిజన్షిప్ ఒక ప్రామాణిక లేకపోవడం ఇక్కడ ప్రధానమైన సమస్య. సిఏ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నేషనల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకొచ్చి, సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకొచ్చి దాని ఇంకా పెండింగ్ లో ఉంది. సో ఎన్సీఆర్ ఇంకా చేయాలి అది. సో ఇవన్నీ కూడా ఒకసారి ఓటర్ లిస్ట్ రివ్యూ చేసుకుంటే అన్ని పార్టీలకు మంచిది. బీజేపీకి మా ఓటు కూడా పోతాయి కదా డెఫినెట్ గా, మేము కాపాడుకుంటాము. ఎట్లుంటది? డెఫినెట్ బిఎల్ఎస్ ఉంటారు, ఎవరు ఓటు అదే వాళ్ళకి డౌట్. మీ ఓటు కూడా పోతుంటే పోతుందో పోదో అనేదే వాళ్ళ డౌట్. ఓకే సార్, చూద్దాం. అంటే యాక్చువల్గా ఆన్లైన్లో కూడా ఒకవేళ మనకు సంబంధించింది లేకపోతే ఈవెన్ ఆ తర్వాత కూడా అభ్యంతరాలు తీసుకుంటారు. ఫైనల్ లిస్ట్ వచ్చేసి October 1st వస్తుంది అనుకుంటా. అప్పటి వరకు కూడా ఏవైనా మన పేర్లు రాకపోయినా, మన ఇంటికి రాకపోయినా, ఒకవేళ వచ్చినా కూడా తప్పుల తడకగా ఉన్నా ఏమున్నా కూడా ఆ కరెక్షన్స్ అవన్నీ కూడా ప్రాసెస్ అయ్యి October 1కి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.